నెక్స్ట్ ఏంది 3.2. 3.2లో గ్రాఫికల్గా ఇప్పుడు మనము ఎట్లా చేసినాము, థియరిటికల్గా అసలు అదేందో తెలియకుండా చేసేసినాము. అసలు అంటే మనం ప్రతి పాలినామియల్ అనేది గ్రాఫ్ మీద ఇట్లాంటి ఒక కర్వ్, లైన్ కర్వ్నో చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత మీకు ఫర్దర్గా అర్థమవుతుంది అది ఎట్లా చూపిస్తుంది అనేది. ఓకేనా, ఇప్పుడు ఈ లైన్ ఎక్స్ యాక్సెస్ని టచ్ చేస్తుందా? టచ్ చేయట్లేదు. టచ్ చేయనప్పుడు దీని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ 0. ఓకేనా, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎట్లా కనుక్కుంటామంటే అది ఎక్స్ యాక్సెస్ని ఎన్నిసార్లు టచ్ చేస్తే అన్ని జీరోలు ఉన్నట్టు. ఓకేనా, ఇది టచ్ చేస్తుందా? ఇది ఒక్క కాడ టచ్ చేస్తుంది కాబట్టి 1. దీనికి ఎన్ని ఉంటాయి? 1 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇది ఎన్నిసార్లు టచ్ చేస్తుంది? 1 2 3. సో 3 ఉంటాయి. దీనికి ఎన్ని ఉంటాయి? 3. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ కూడా 2. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 4. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇక్కడ 3. అర్థమైందా? సో అంతే సింపుల్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఏం లేదు, దాన్ని ఏం చేయాలి? 0కి ఈక్వల్ చేసుకోవాలి. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 0కి ఈక్వల్ చేసుకోవాలి. 0 కాదని అది జీరో ఆఫ్ ద పాలినామియల్ కాదని తెలియడానికి ఏం చేయాలి? అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి? 0కి ఈక్వల్ చేసుకోవాలి. ఏముంది క్వశ్చన్? 3x ఈక్వల్ టు 0. అంతేనా? ఎక్స్ ఏమైపోతున్నప్పుడు 3 ఇటు సైడ్ మల్టిప్లై అయింది, అటు సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. 0/3. 0/3 అంటే 0ని. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంది? x ఈక్వల్ టు 0 ఇస్ ద పాలినామియల్ దీనికి. ఓకేనా, దీనికి చూద్దాం. p ఆఫ్ x ఈక్వల్ టు x² + 5x + 6. దీన్ని ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. x² + 5x + 6 ఈక్వల్ టు 0. ఇది మీకు ఫ్యాక్టరైజేషన్ తెలిసే ఉండాలి, తెలియకపోయినా చెప్తున్నాను చూడు. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? x² కోఎఫిషియంట్ ఎంత? 1 ఉంటుంది. అవునా, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. 1 × 6 ఎంత? ఇక్కడ రాసుకోండి. 1 × 6 = 6. ఓకేనా, 6 ఏ టేబుల్ వస్తుంది? 2 × 3 టేబుల్ వస్తుందా? 2 3 5 వస్తుంది కదా. అవునా, 2 3 5 వస్తుందా? వస్తుంది. సో ఇప్పుడు 2 3 6 సారీ 2 3 6 వస్తుంది కదా. 2 + 3 ఎంత? 5. మిడిల్ టర్మ్ వస్తుందా? ఇదేంది? ఇది మిడిల్ టర్మ్ ఏనా? సో రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి. ఇది మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా. రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఓకేనా, మిడిల్ టర్మ్ వచ్చింది కదా. దీనికి 5x + ఏం రాసుకుంటావు? 2x + 3x. ఇగో చూడండి, x² + 2x + 3x + 6 = 0. ఓకేనా, ఇందులో నుంచి ఏం కామన్ చేస్తాం? x కామన్ చేస్తాం. x + 2. ఇందులో నుంచి ఏం కామన్ చేస్తాం? 3 కామన్ చేస్తాం. 3 ఆఫ్ x + 2 = 0. ఇప్పుడు ఇందులో సేమ్ ఉంది, ఇందులో సేమ్ ఉంది. అవునా, ఇందులో సేమ్ ఉంది కాబట్టి కామన్ తీసేద్దాం ఒక దగ్గర. ఏమవుతుంది? x + 2 సేమ్ ఉంది ఒకసారి రాస్తాం, మిగతావి ఇందులో ఇంకో బ్రాకెట్ ఓపెన్ చేసి ఇంకో దాంట్లో రాస్తాం. x + 3 = 0. ఓకేనా, x + 2 × x + 3 = 0. ఇప్పుడు వీటిని సపరేట్గా దీన్ని సపరేట్గా ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటామో ఆలోచించండి. ఎప్పుడైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి 0 వచ్చిందా? 2 × 3 చేస్తున్నావు, 4 × 5 చేస్తున్నావు, ఎప్పుడన్నా 2 నెంబర్స్ని మల్టిప్లై చేసి 0 వచ్చిందా? రాదు. ఎప్పుడు వస్తుంది అంటే అందులో ఏదో ఒక నెంబర్ 0. సపోజ్ 0 × 50, 0 × 70, 0 × 3, 0 × 4 ఏమొస్తుంది? ఆన్సర్ 0 వస్తుంది కదా. సో ఇక్కడ 2 నెంబర్స్ మల్టిప్లై అయితే ఆన్సర్ 0 వస్తుందంట. సో దాని అర్థం ఏంది? x + 2 అన్న 0 అయి ఉండాలి, ఆర్ x + 3 అన్న 0 అయి ఉండాలి. అవునా, సో x + 2 0 అంటే x ఏమైపోతుంది? ఇప్పుడు -2. అవునా, x అంటే +2 ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -2. ఇక్కడ x + 3 0 వస్తుందంటే x ఏమైపోతుంది? -3. అర్థమైందా? x = -2 ఒక సొల్యూషన్, x = -3 అంటే జీరోస్ ఆఫ్ ది సొల్యూషన్. ఓకేనా, దీనికి జీరోస్ ఏంది? -2 -3. ఓకేనా, నెక్స్ట్ దానికి మీరే కనుక్కోవచ్చు. ఇగో సేమ్ ఇది x + 2 × x + 3. ఓకేనా, ఇది ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది అంతే. ఓకేనా, ఇది ఈడికెళ్ళి స్టార్ట్ అవుతుంది డైరెక్ట్. x + 2 × x + 3 = 0 అట్లా. ఓకేనా, ఇది రెండు ఒకటే. ఓకేనా, ఇది రెండు ఒకటే. ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేసినాం అనుకో, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇదే వస్తుంది. మీకు చూసుకొని కావాలంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏంది? x⁴ - 16 = 0. చూడండి, x⁴ - 16 = 0. దీనికి +2 - 2 వస్తుంది. మనం ముందే కనుక్కున్నాం. సరే చూద్దాం ఎట్లా కనుక్కోవాలో చెప్తాను. మెథడే మన ఇచ్చిండా ఎట్లా కనుక్కోవాలని.
ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్స్. మెథడ్ ఏమి ఇవ్వలేదు, మనకి ఇష్టం వచ్చినట్టు కనుక్కోవచ్చు. మెథడ్ ఇట్లా అని ఇవ్వలేదు కాబట్టి సరే 2 మెథడ్స్ చెప్తాను నీకు, ఓకేనా? 2 మెథడ్స్, ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఇంకోటి ఏమో నార్మల్ మెథడ్, ఓకేనా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో నార్మల్ మెథడ్ చెప్తా ఫస్ట్, ఓకేనా? ఇక్కడ x⁴ ఉంది కదా, దీన్ని x² రాసుకుంటున్నా. ఏం రాసుకుంటున్నా? x² మైనస్ దీన్ని 4² రాసుకుంటున్నా, ఓకేనా? ఇలా రాసుకుంటున్నా x² మైనస్ 4² ఈక్వల్ టు 0. ఇది ఎలా ఏ ఫామ్లో ఉంది? a² మైనస్ b² ఫామ్లో ఉంది, ఓకేనా? x² మొత్తం a, ఓకేనా? 4 మొత్తం b, a² b², a² మైనస్ b² ఫార్ములా ఏంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అంతేనా? సో ఇందులో ఏ ఏంది? x² ప్లస్ 4 ఇంటూ x² మైనస్ 4 ఈక్వల్ టు 0. దాన్ని ఇలా రాసుకున్నా, దీన్ని ఫస్ట్ ఇలా రాసుకున్నా x² మైనస్ 4² లాగా. దాన్ని ఇలా రాసుకోవచ్చు x² ప్లస్ 4 ఇంటూ x² మైనస్ 4. దీన్ని చూస్తే x² ప్లస్ 4 ఈక్వల్ టు 0 లాగా తీసుకోవచ్చు. మళ్ళీ ఏం చేయొచ్చు? x² మైనస్ 4 ఈక్వల్ టు 0 లాగా తీసుకోవచ్చు. ఇది 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 ఎట్లయితే చూడండి, x² ఈక్వల్ టు మైనస్ 4 అవుతుంది, ఓకేనా? ఇది పాసిబుల్ కాదనమాట. ఎప్పుడన్నా స్క్వేర్ చేసినప్పుడు నెగిటివ్ టర్మ్ అనేది రాదు, ఓకేనా? మీరు దేన్ని స్క్వేర్ చేసినా కానీ, ఇప్పుడు -2ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? +4 అయితే కానీ -4 అవుతుందా? కాదు కదా, ఓకేనా? సో ఇది పాసిబుల్ కాదు. ఇది చూద్దాం. ఇది మళ్ళీ ఏ ఫామ్లో ఉంది? ఇదే ఫామ్లో ఉందా? a² మైనస్ b² ఫామ్లోనే ఉందా? a² మైనస్ b² ఫామ్లోనే ఉందా? a² ఇది 2 4 నేమ్ రాస్తుంది చూడు, a² మైనస్ 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా ఇట్లా, a² మైనస్ b² ఈక్వల్ టు 0. దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు? a ప్లస్ b ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్ టు 0, ఓకేనా? మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు? x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x మైనస్ 2 ఈక్వల్ టు 0. ప్లస్ 2 ఇటు సైడ్ వెళ్తే -2, x ఈక్వల్ టు -2, -2 ఇటు సైడ్ వెళ్తే +2, x ఈక్వల్ టు 2, ఓకేనా? ఇది ప్రాసెస్. డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద పాలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై యువర్ ఆన్సర్స్. సరే, దీనికి గ్రాఫ్ యూజ్ చేయాలి. నేను నార్మల్గా చెప్తాను, గ్రాఫ్లో ఎలా ప్లాట్ చేసుకోవాలో చెప్తాను కరెక్ట్గా. ఫస్ట్ మీకు పాయింట్స్ కావాలి, ఓకేనా? పాయింట్స్ కావాలంటే ఎట్లా వేయాలో చెప్తా. డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద పాలినామియల్, ఫైండ్ ద జీరోస్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. జీరోస్ గ్రాఫ్స్ గీయాలంటే ఏం చేయాలంటే y అనుకోవాలి, దీన్ని p ఆఫ్ x ఏమనుకోవాలి? y అనుకోవాలి. జీరోస్ కనుక్కోమంటే ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి, p ఆఫ్ x ప్లేస్లో 0 పెట్టుకోవాలి. గ్రాఫ్ డ్రా చేయమన్నప్పుడు p ఆఫ్ x ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? y పెట్టుకోవాలి. y ఈక్వల్ టు ఏమొచ్చింది? x² మైనస్ x మైనస్ 12, అంతేనా? ఇచ్చింది. సరే, x² మైనస్ x మైనస్ 12. ఇప్పుడు x ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఏం తీసుకుందాం? x ఈక్వల్ టు 1 తీసుకుందాం. x ఈక్వల్ టు 1 తీసుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే y ఏమొస్తుందో చూద్దాం, ఓకేనా? y ఈక్వల్ టు 1² మైనస్ 1 మైనస్ 12. 1² అంటే ఎంత? 1 మైనస్ 1 మైనస్ 12. 1 మైనస్ 1 అంటే 0. y ఏమైపోతుంది? -12, ఓకేనా? ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటి దీనివల్ల? 1, -12. గ్రాఫ్లో ప్లాట్ చేయడం తెలుసా? చెప్తాను, అది కూడా ఎట్లా వేయాలో. ఇక్కడ x ఈక్వల్ టు 1. నెక్స్ట్ x ఈక్వల్ టు 2 తీసుకుందాం. x ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు 2 తీసుకున్నప్పుడు y ఏమొచ్చింది చూద్దాం. y ఈక్వల్ టు 2² మైనస్ 2 మైనస్ 12. 2² ఎంత? 4 మైనస్ 2 మైనస్ 12, ఓకేనా? 4 మైనస్ 2 ఎంత? 2. 2 మైనస్ 12 ఎంత? -10. y ఈక్వల్ టు ఏమొచ్చింది? -10 వచ్చింది. సో x, y ఏమైపోతుంది ఇక్కడ? 2, -10, ఓకేనా? ఇంకో పాయింట్ కూడా తీసుకుందాం. ఇంకో 4-5 పాయింట్లు సరిపోవాలి కావాలి. సరే, x ఈక్వల్ టు 4 తీసుకుందాం, 3 కాకుండా. x ఈక్వల్ టు 4 తీసుకుంటే y ఏమొస్తుందో చూద్దాం. y ఈక్వల్ టు 4² మైనస్ 4 మైనస్ 12, ఓకేనా? 4² ఎంత? 16
-4 -12. 16 - 4 ఎంత 12. 12 - 12 ఎంత 0. సో ఇప్పుడు ఏమొచ్చింది నీకు ఆన్సర్ 4, 0. ఏంది x, y ఏమొచ్చింది 4, 0 వచ్చింది. సో ఇలానే పాయింట్స్ అన్ని కనుక్కొని గ్రాఫ్లో డ్రా చేస్తే మీకు ఒకలాంటి ఈక్వేషన్ వస్తుంది. ఇట్లా వస్తుంది చూడండి. ఇది గ్రాఫ్ అనుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంది 1, -12. 1 ఎక్కడ ఉంటుంది, ఇక్కడెక్కడో ఉంటుంది. -12 ఎక్కడ ఉంటుంది, కిందికి ఉంటుంది. అంటే పాయింట్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఒక పాయింట్. నెక్స్ట్ ఏంది 2, -10. 2, -10 అంటే ఇగో ఈడు వచ్చింది అనుకున్నాం. ఓకేనా, 2, -10. తర్వాత 4, 0. 4, 0 ఏడు వచ్చింది అనుకుందాం, ఈడు వచ్చింది అనుకుందాం 4, 0. ఎట్లయితుంది అంటే దీని గ్రాఫ్ ఇట్లా అని వస్తుంది. టచ్ కావాలి, ఓకేనా, టచ్ అవుతూ ఇట్లా అని వస్తుంది. మీరు అన్ని పాయింట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కనుక్కున్నారు అంటే ఐ మీన్ +1 పెట్టినారు కదా, -1 -2 ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది అనమాట గ్రాఫ్ ఏడే టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ని, ఈడొకసారి టచ్ అవుతుంది. +4 దగ్గర టచ్ అవుతుంది అంటే ఇక్కడ కూడా -4 దగ్గర టచ్ అవుతుంది. అంతే చూద్దాం, -4 దగ్గర టచ్ అవుతుంది, ఎక్కడ టచ్ అవుతుంది చూద్దామా. ఇంతే, ఇట్లా గ్రాఫ్స్ వేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ వచ్చిన ఈక్వేషన్ ఏంది, మీకు చాలా ఎన్ని పాయింట్స్ కావాలో అన్ని పాయింట్స్ కనుక్కున్న తర్వాత గ్రాఫ్ వేస్తే ఇంకా మంచిగా వస్తుంది. ఓకేనా, నేను 3 పాయింట్స్ కనుక్కున్నా కదా, 3 పాయింట్స్ కాకుండా 4, 5 పాయింట్స్ మీకు అంటే క్వశ్చన్ని బట్టి, ఆ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉందో ఆ దాన్ని బట్టి పాయింట్స్ వేస్తే వస్తుంది. ఇక్కడ ఏముంది, ఇది కూడా అంతే. y = ఏం వేసుకుంటావు, y = x² - 6x + 9. ఓకేనా, ఇదే కదా y = x² + 6x + 9. ఇప్పుడు ఏం వేసుకుంటావు, 1 వేసుకుంటావు. ఫస్ట్ 1 వేసుకున్నప్పుడు 1 - 6 + 9 ఏమొస్తుంది ఆన్సర్, y = 10, 10, 4 వస్తుంది. అంటే 1, 4 ఒక పాయింట్. నెక్స్ట్ 2 వేసుకున్నాం అనుకో, 2² 4 - 12 + 9 ఏమొస్తుంది, 4 - 12 + 9. 4 + 9 అంటే 13. 13 - 12 ఎంత 1. సో ఏమొచ్చింది 2, 1 వచ్చింది పాయింట్ ఒకటి. 1, 4, 2, 1. ఇంకేమేయచ్చు, -1 వేసినాం అనుకో ఇంకా పెద్దగా వస్తుంది అనమాట. -1 - 2 చూద్దాం. -1 వేస్తే ఏమొస్తుంది, 1² -1² 1 అవుతుంది. 1 - 6 × -1 + 6 అవుతుంది. 1 + 6 7, 7 + 9 10. -1, 17 వస్తుంది. 16. ఓకేనా, -1, 16. ఇప్పుడు ఈ పాయింట్స్ని తీసుకొని ఏం చేయాలి, గ్రాఫ్లో ప్లాట్ చేయాలి. ప్లాట్ చేసి దాన్ని బట్టి గ్రాఫ్ గీయాలి. చూడండి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయో. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. x² - 1 ఇది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది గ్రాఫ్. +1కి -1కి 0 అయిపోయి ఇగో ఇలా వస్తుంది గ్రాఫ్. ఓకేనా, సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్ ఉంటుంది అది. నెక్స్ట్ y are 1/4 and -1 are the zeros of the polynomial p of x. y అంటే అందులో సబ్స్టిట్యూట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేసి జీరోస్ వస్తే అదే పాలినామియల్, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్పొచ్చు. ఏముంది 1/4, -1. పాలినామియల్ ఏమి ఇచ్చినాడు, 4x² + 3x - 1. ఇది p of x కదా. చూడండి ఫస్ట్ 1/4 ఇద్దాం, p of 1/4. ఓకేనా, p of 1/4 4 × 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × 1/4 - 1. 4 × 1/4 హోల్ స్క్వేర్ ఎంత 1/16. 4² ఎంత అవుతుంది 16 అవుతుంది. 1² 1 కదా, ప్లస్ 3/4 - 1. ఓకేనా, ఏముంది ఇక్కడ 4/16. 4/16 అంటే 4 4s. 1/4 + 3/4 ఎంత, ఎల్సిఎం చేస్తే 4 వస్తుంది కదా. 4 1 + 3 - 1. ఇది అలా నుంచి 1 + 3 ఎంత 4. 4/4 - 1. 4 4 క్యాన్సిల్ అయిపోయి 1. 1 - 1 ఎంత 0. ఓకేనా, ఏం వేసినా ఫస్ట్ 1/4 వేసినాం. నెక్స్ట్ -1 వేద్దాం. p of -1 = 4 × -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × -1 - 1. -1 హోల్ స్క్వేర్ ఉందంటే ప్లస్ అయిపోతుంది. -1 ఏమవుతుంది ప్లస్ 4 1 4
ప్లస్ 3 ఇంటూ -3 -1 -3 -1 4 -3 -1 ఏమైపోతుంది 4 మైనస్ రెండు మైనస్లో అప్పుడు ఏం చేయాలి రెండింటిని యాడ్ చేసి ముందర మైనస్ పెట్టాలి 4 - 1 4 0 4 - 4 0 ఓకేనా జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అయిందా -1/4 -1 y అన్నప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే